దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. మన మనుషులను పొగడతలు కావు. దేవునికే మహిమ చెల్లాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము క్రీస్తులో నూతన జన్మ, నూతన క్రియలు, నూతన స్వభావాలు జరిపించాలి. ఈరోజు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. యేసు పలికిన రెండవ మాట ఇది. మొదటి మాట నిన్నటి రోజు చూసుకున్నాం కదా. ఈరోజు రెండవ మాట, యేసు పలికిన రెండవ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. రెండవ దొంగ గురించి మాట్లాడండి. ఇక్కడ 42వ వచనం నుండి చూసినట్లయితే, ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము. సిలువ ముగ్గురు, ఇద్దరు దొంగలకు సిలువ వేయబడ్డారు. న్యాయవంతుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అప్పుడు నాడు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉండి మానవులకు బోధిస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు. మానవులందరూ పాపం చేసిన వారే. ఏ ఒక్కడు మంచివాడు లేడు. దేవుడు చెప్పిన మాటకు లోబడడు మానవుడు. ఎప్పుడు లోబడక, ఇద్దరు దొంగలల్లో ఒక దొంగ ఏమని మాట్లాడతాడంటే, వేయబడిన ఈ నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించుచు ఎవరిని దూషిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తాడు ఒకడు. మొదటివాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించేందుకు నువ్వు దేవుడవనే చెప్పుకుంటాను కదా. నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించు అనే మాట మొదటి దొంగ మాట్లాడుతాడు. మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను.